విశాఖ నుంచి చెన్నైకు కార్డెలియా క్రూయిజ్ షిప్ వెళ్లనుంది. క్రూయిజ్ షిప్ ను ఏపీ సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. అంతర్జాతీయంగా టూరిజం ప్రమోట్ చేయడానికి ఇది ఉపయోగపడనుంది. గతంలో కూడా విశాఖ నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపి తర్వాత నిలిపివేసింది. కార్డెలియా షిప్ 1700 మంది ప్రయాణికులతో ఇవాళ బయలుదేరి మళ్లీ 1800 మంది ప్యాసింజర్స్ తో విశాఖకు తిరిగి రానుంది. Spirit, giving you a taste of the finer things. With comfort so familiar, you treasure every passing moment and experience the world on a platter. A city on the sea, where worlds collide and rejuvenation is redefined. Why wait for those 5 minutes? We say it's time. ఈరోజు కార్డెలియా క్రూజ్ అనేది విశాఖపట్నం వచ్చిందండి. అంటే అది 30th చెన్నైలో బయలుదేరి ఇవాళ వైజాగ్ మనకు మార్నింగ్ వచ్చింది. మళ్ళీ ఇవాళ డిపార్ట్ అయ్యి 3 nights వయా పాండిచ్చేరి చెన్నైకి మనకి 5th మార్నింగ్ చేరుతుందండి. అలాగే మళ్ళీ మనకి 7th బయలుదేరి అక్కడి నుంచి 2 nightsకి వైజాగ్ 9th వచ్చి మళ్ళీ 9th ఇక్కడి నుంచి బయలుదేరి 12th అక్కడికి వెళ్తుందండి. మళ్ళీ అలాగే 14th అక్కడి నుంచి బయలుదేరి మనకి ఇక్కడ 16th వచ్చి ఇక్కడి నుంచి 16th బయలుదేరి 19th మనకి చెన్నై చేరుతుందండి. సో అటు నుంచి వచ్చినప్పుడు మనకి 2 nights, ఇటు నుంచి వచ్చినప్పుడు 3 nights క్రూజ్ అండి. ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ క్రూజ్ కార్డెలియా వచ్చిందో మనకి 2 years క్రితం మనకి ఆల్రెడీ మనకి వైజాగ్ వచ్చింది. ఈ క్రూజ్లో మనకి ఆల్మోస్ట్ 796 cabins ఉన్నాయండి. దాంట్లో 300 ఏమో ఇన్సైడ్ స్టేట్ రూమ్స్ అంటాం. దెన్ విత్ బాల్కనీ ఏమో అంటే విత్ వ్యూ ఏమో 411, బాల్కనీ రూమ్స్ ఏమో 63, 5 ఏమో స్వీట్ రూమ్స్, ఒకటేమో చైర్మన్ స్వీట్ అండి మొత్తం. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ అంటే ఆనరబుల్ సీఎం గారు దీని మీద దృష్టి పెట్టి ఆయన క్రూజ్ కంపెనీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక 3 nights క్రూజ్కి మనకి విశాఖపట్నం వచ్చారు. రీసెంట్గా లాస్ట్ వీక్ మన సీఎం గారు క్రూజ్ పాలసీ మీద రావాలి, ఒక క్రూజ్ పాలసీని డిజైన్ చేయాలని ఆయన కూడా డిపార్ట్మెంట్కి ఆయన పాలసీని క్రియేట్ చేయమన్నారు.